అందులోకి తీయమంటే ఇవ్వలేరు వాళ్ళు. టోకన్ లేని వాళ్ళ దించమని చెప్తున్నారు. 2 వారాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. టోకన్ వస్తున్నాం ఎంటకు మరి పోతున్నాం. వస్తున్నాం ఎంటకు ఏమన్నా అంటే ఎంఆర్ఓ తీసుకుని కంప్లైంట్ మీరు అందరూ పోయి కంప్లైంట్ ఇవ్వండి అది ఏంటని చెప్తున్నారు. టోకన్లు ఇస్తున్నారు సార్. టోకన్లు లేవు, ఏం లేవా, ఎక్కడ పోతున్నా ఏం లేదు. 4-5 టోకన్లు ఇస్తే ఇంతమంది సరిగా అయిపోతారు కదా. రోజు ఏం గొడవలు పొద్దున్న వచ్చిన బండి లేకుండా ఆడవాళ్ళకి 4 గంటలకు 3 గంటలకు రాలేకే. 8 గంటలకు రండి అమ్మా. అదే 4 గంటలకు 3 గంటలకు వస్తారు. పని పాట లేదమ్మా. కాటలకు కిరాయిలు పెట్టుకొని రాలేకే. వాళ్ళకేమోనైతే ఆధార్ కార్డు లేకపోయా ఇప్పుడు వచ్చి పని చేసి పెద్దమ్మ నుంచి చిన్నపిల్లలు తీసుకొని వచ్చినాం. 2 గంటలకు వచ్చినాం. అక్కడ ఆధార్ కార్డు సెంటర్ లేవమ్మా? ఆధార్ కార్డు సెంటర్ పెద్దమ్మలు అయితే లేదు. తాడు మా దగ్గర అయితే వచ్చినాం. ఎన్ని గంటలకు వచ్చింది? 2 గంటలకు వచ్చినాం. ఆధార్ కార్డు అప్డేటా? చిన్నపిల్లలు ఆధార్ కార్డు లేకపోతే వచ్చినాం. रिक्वेस्ट करते कि यहाँ पर आधार सेंटर के लिए एक ही सेंटर है तांडू तालुका में, और विलेजेस से भी यहाँ पर आकर छोटे छोटे बच्चे रातों में सोकर जो है टोकन लेने के लिए आ रहे और वक्त पे जो है परेशान हो जा रहे। छोटे छोटे बच्चे ठंड में बैठकर यहाँ पर तमाम रात गुजार रहे, फिर ढकलम ढुकली में उनको टोकन नहीं मिल रहा है। तो मैं हुकूमत से ये गुजारिश करता हूँ कि वो जो है यहाँ पर सेंटर बढ़ा दिया जाए और अवाम को तकलीफ न दे। और ये नई हुकूमत से हम ये गुजारिश करते हैं कि ये यहाँ के आधार सेंटर को बढ़ा दिया जाए और KYC वगैरह जो आधार के अंदर जो लागू क्या करे हैं उसको सेंटर बढ़ा देने से बच्चों के लिए आसानी होता है। क्योंकि अजलाओं से यहाँ पर आकर रातों में सर्दियों में सोकर ये तकलीफ गुजार रहे हैं। हम नई गवर्नमेंट से पुरखुलूस गुजारिश करते हैं कि इसको जो है अमल पर लाए और नए सेंटर और कायम करें। हम बहरहाल ये हुकूमत से गुजारिश करते हैं। थैंक यू। जय हिंद।